నమస్కారం. యూనివర్సిటీ రీసెర్చ్ కమిటీ సభ్యులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన వ్యూహాత్మక విశ్లేషణను చూడబోతున్నాం. ప్రస్తుతం ఐటీ రంగంలో జరుగుతున్న ఈ భారీ మార్పులను కేవలం ఏదో ఒక టెంపరరీ ఆర్థిక పతనంగానో, రెసిషన్‌గానో చూడకండి. ఇది టెక్నాలజీ హిస్టరీలోనే పెను మార్పు. ఒక పర్మనెంట్ స్ట్రక్చరల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. అందుకే మన విద్యార్థుల భవిష్యత్తు కోసం అకాడమిక్ కరిక్యులంలో ఎంత త్వరగా అప్డేట్ చేయాలి అనే దానిపై ఈ ప్రెజెంటేషన్ దృష్టి పెడుతుంది. సరే, ఇప్పుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్‌గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన అజెండా ఒకసారి గమనిస్తే ముందుగా ఏఐ వల్ల వస్తున్న నిర్మాణాత్మకమైన మార్పులు, టెక్ లే ఆఫ్‌ల వెనక ఉన్న అసలు నిజాలు, ఆ తర్వాత ఈ మిడ్ లెవెల్ స్కిల్స్ క్రైసిస్, గ్లోబల్ రీస్ట్రక్చరింగ్, ఫైనాన్షియల్ ఇంపాక్ట్, ఫైనల్‌గా మన యూనివర్సిటీ కరిక్యులం ఎలా ఉండాలి అనే ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్. ఈ అంశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా కవర్ చేద్దాం. రైట్. మనం మొదటి టాపిక్ ఏఐ మరియు నిర్మాణాత్మకమైన మార్పులు. అంటే స్ట్రక్చరల్ షిఫ్ట్. ఈ మార్పు స్కేల్ ఎంత పెద్దదో తెలిస్తే మన బెంగుళూరు నుండి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ వరకు ప్రతి టెక్ హబ్‌లోనూ దీని ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అందరి మదిలో మెదిలే పెద్ద ప్రశ్న, బహుశా మీరు కూడా ఆలోచిస్తూ ఉండుండొచ్చు. అసలు హ్యూమన్ కోడర్స్ పని అయిపోయినట్టేనా? రాత్రికి రాత్రే వాళ్ళ అవసరం లేకుండా పోతుందా? అనేది వినడానికే భయంగా ఉన్నటువంటి ప్రశ్న. అయినప్పటికీ ఇక్కడ వాస్తవం ఏంటండి అంటే ఖచ్చితంగా కానే కాదు. మనుషుల అవసరం అయితే పోనే పోలేదు. కానీ గతంలో రోజుల తరబడి చేసే పనులను ఇప్పుడు స్మార్ట్ ఏఐ టూల్స్ ఉపయోగించి, ఏజెంటిక్ సిస్టమ్స్ ఉపయోగించి నిమిషాల్లో, క్షణాల్లో చేసి పడేస్తున్నాయి. అదే అసలైన ట్విస్ట్ ఇక్కడ. ఈ ఒక్క నంబర్ చూస్తే చాలు పరిస్థితి తీవ్రత ఏంటో, ఏ విధంగా ఉందో అర్థం కావడానికి. 1,77,000. అవునండి. ఇది కేవలం 2025 సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,77,000 మంది టెక్ వర్కర్‌లను తీసేశారు. లెక్కేసుకుంటే సగటున ఒక రోజుకి 586 మంది జాబ్స్ కోల్పోతున్నారు. అయితే ఇందులో మనం ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటండి అంటే దాదాపు 78,000 ఉద్యోగాల కోత డైరెక్ట్‌గా ఏఐ ఆధారిత ఆటోమేషన్ వల్లనే జరిగింది. దట్ ఈస్ అ హ్యూజ్ నంబర్. మరి అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఇది ఒక బిజినెస్ మోడల్ షిఫ్ట్. ఒకప్పుడు ఐటీ రంగం అంటే ఎక్కువ మందిని హైర్ చేసి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేవాడు కదా! కానీ ఇప్పుడు దాన్ని వాల్యూమ్ బేస్డ్ డెలివరీ అంటారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇండస్ట్రీ అంతా లీన్‌గా మారిపోయి వాల్యూ బేస్డ్ ఎగ్జిక్యూషన్ వైపు వెళ్తుంది. అంటే ఎస్ఏపీ, ఈసీసీ వంటి మేనేజ్మెంట్ పనుల, రొటీన్ పనులన్నిటిని ఏఐ చూసుకుంటుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిందల్లా గుంపులు గుంపులుగా మనుషులు కాదు, స్పెషలైజ్డ్ డేటా, క్లౌడ్ స్కిల్స్ ఉన్నటువంటి అతి కొద్ది మంది మాత్రమే. ఇక రెండో విభాగానికెళ్తే టెక్ లే ఆఫ్‌ల విశ్లేషణ. మన అకాడమిక్ ప్రోగ్రామ్‌లను కరెక్ట్‌గా రీడిజైన్ చేయాలి అంటే అసలు ఇండస్ట్రీలో ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది? ఏ ఏరియాలో జాబ్స్ పోతున్నాయి? అనేది మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న డేటాలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం షాకింగ్ అయినటువంటి ఫ్యాక్ట్ ఉన్నాయి. టీసీఎస్, ఆరకిల్ లాంటి జెయింట్ కంపెనీస్ కూడా వేలాది మందిని ఉద్దేశపూర్వకంగానే తీసేస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఈ కంపెనీ లాస్‌లో ఉందనో, లేదంటే ఆర్థిక మాంద్యం వల్లో కాదండి. కొత్తగా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయడానికి వాళ్ళకి ఫండ్స్ కావాల్సున్నాయి. పాత రోల్స్ తీసేసి ఆ డబ్బునంతటిని ఏఐలోకి మళ్లిస్తున్నారు. ఇది కంప్లీట్ స్ట్రాటజిక్ మూవ్. ఇక్కడ చూసుకుంటే ఏకంగా 64% భారతీయ ఐటీ సంస్థలు ఇప్పటికే జనరేటివ్ ఏఐ టూల్స్‌ని తమ సిస్టమ్స్‌లో ఇంటిగ్రేట్ చేసేసున్నాయి. అంటే ఏఐతో పాత ఉద్యోగాలు పోయే కాలం ఎప్పుడో వస్తుంది అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆ కాలం ఆల్రెడీ వచ్చేసింది. పైగా అది అగ్రెసివ్‌గా స్పీడప్ అవుతుంది అని చెప్పడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం అనేది అవసరమే లేదు. రైట్. మూడో టాపిక్ దగ్గరికెళ్తే మధ్యస్థాయి నైపుణ్యాల సంక్షోభం. అంటే మిడ్ లెవెల్ స్కిల్స్ క్రైసిస్. ఈ టెక్ సునామీ వల్ల అందరికన్నా ఎక్కువ సఫర్ అవుతున్నది ఈ మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళంతా పాత లెగసీ టెక్నాలజీలో ట్రైనింగ్ అయిన వాళ్ళు. కానీ ఈ ఎస్‌హెచ్‌ఆర్‌ఎం రిపోర్ట్ డేటా ఒక్కసారి గమనిస్తే రాబోయే 3 ఏళ్లలో బ్యాక్ ఆఫీస్ జాబ్స్‌కి 28%, డేటా అండ్ రిపోర్టింగ్ జాబ్స్‌కి 24% ప్రమాదం పొంచి ఉందని స్పష్టమవుతుంది. కస్టమర్ సర్వీస్ పరిస్థితి కూడా అంతే. ముఖ్యంగా మిడిల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ అయితే అక్షరాల ఫైర్ లైన్‌లో ఉన్నట్టే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక మన అకాడమిక్ రంగానికి ఒక బిగ్గెస్ట్ వేకప్ కాల్ ఏంటండి అంటే ఈ నంబరే. జర్మనీలో 75%, యూకేలో 68% వర్క్ ఫోర్స్‌కి ఫార్మల్ ట్రైనింగ్ ఉంటే మన ఇండియాలో అది కేవలం 2.3% మాత్రమే ఉంది. ఎంత షాకింగ్ కదా!
మన వర్క్ ఫోర్స్ ఈ కొత్త టెక్నాలజీ షిఫ్ట్‌ని ఎదుర్కోవడానికి ఎంతలా అన్‌ప్రిపేర్డ్‌గా ఉందో ఈ స్కిల్ గ్యాప్ మనకి చెంపపెట్టులా చెప్తూ ఉంది. దీనికి మనం అర్జెంట్‌గా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే అంతా ఏఐ చూసుకుంటున్నప్పుడు మరి మనుషుల్ని మేనేజ్ చేయడానికి పెద్ద పెద్ద మేనేజర్‌లు, పెద్ద పెద్ద ఆఫీసర్‌ల అవసరం ఎందుకుంటుందండి చెప్పండి? ఉండదు. కాబట్టి టీసీఎస్‌లో చూస్తే కేవలం 8 నెలల్లోనే వాళ్ళ టాప్ లెవెల్ 1800 ఎగ్జిక్యూటివ్స్‌లో ఒక 30 మంది ప్రత్యేకమైన లీడర్స్ వెళ్ళిపోయారు. ఈ 16% అట్రిషన్ అనేది 2004 తర్వాత మళ్ళీ వాళ్ళు ఫేస్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. సింపుల్‌గా చెప్పాలంటే కింద ఎక్కువ మంది, పైన కొద్ది మంది ఉండే ఆ పాత పిరమిడ్ ఐటీ పిరమిడ్ స్ట్రక్చరు ఇప్పుడు కంప్లీట్‌గా ఫ్లాట్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి నాలుగో విభాగానికొస్తే భౌగోళిక రాజకీయాలు మరియు గ్లోబల్ పునర్నిర్మాణం. అంటే గ్లోబల్ పాలిటిక్స్ అండ్ ప్లే డైనమిక్స్. సో, ఇది మన దేశీయ ఐటీ ఉద్యోగాల కోతను ఎలా ఇంకా ఫాస్ట్ చేస్తున్నాయో ఒక్కసారి న్యూట్రల్‌గా అనలైజ్ చేద్దాం. ఈ టైమ్ లైన్ అబ్జర్వ్ చేసుకుంటే ఆగస్ట్‌లో ఆరకిల్ సీఈఓ అమెరికా ప్రెసిడెంట్‌ని కలుస్తారు. ఆ వెంటనే ఓపెన్ ఏఐతో పెద్ద క్లౌడ్ డీల్ అనౌన్స్ చేస్తారు. ప్లస్ వర్జీనియాలో కొత్త హైరింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ అదే సమయంలో ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందో తెలుసా? మనకి ఇండియా, మెక్సికోలో భారీగా ఉద్యోగాల లే ఆఫ్‌లు మొదలైనాయి. ఇదంతా ఏదో అనుకోకుండా జరిగింది కాదు. ఇది ఒక కాలిక్యులేటెడ్ గ్లోబల్ స్ట్రాటజీ. సో, ఇక్కడ అసలు పాయింట్ ఏంటండి అంటే, ఒక పక్క టైట్ బడ్జెట్స్, మరో పక్క హెచ్-1బీ వీసా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల టెక్ కంపెనీలన్నీ అమెరికాలోని లోకల్ టాలెంట్‌ని హైర్ చేసుకోవడమే బెటర్ అని భావిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందండి అంటే, ఒకప్పుడు మనం మిడ్ లెవెల్ ఇంజినీర్‌లని వేలాది మందిని ఆన్ సైట్‌కి పంపిస్తాం కదా! ఇప్పుడు ఆ మోడల్ వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్‌గా అనిపించట్ల. దట్ ఈస్ ద రియాలిటీ. ఇదంతా వింటుంటే ఎకానమీపై ఎంత పెద్ద ఎఫెక్ట్ పడబోతుందో ఊహించొచ్చు. అందుకే మన 5వ విభాగం డివిడెండ్‌లపై ఆర్థికమైన ప్రభావం. ఈ జాబ్స్ పోవడం అనేది కేవలం వాళ్ళ జీవితాలకే కాదు, రీజనల్ ఎకనామిక్ స్టెబిలిటీకి, అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ డివిడెండ్‌లకు ఎలాంటి రిస్క్ తెస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో, చూడండి ఇక్కడ లే ఆఫ్ ఎఫెక్ట్ అనేది ఒక్క బెంగుళూరు, హైదరాబాదు వంటి మెట్రోలకే పరిమితం కాలా. ఇక్కడ వారకిల్ కట్స్ వల్ల చండీగఢ్, జైపూర్ లాంటి టైర్ 2, టైర్ 3 నగరాల లోకల్ ఎకానమీలు కూడా గట్టిగా దెబ్బతింటున్నాయి. ఫుల్ ఇయర్ రెవెన్యూ పడిపోతే సో, అది టాటా గ్రూప్స్‌కొచ్చే డివిడెండ్స్‌ని భారీగా తగ్గిస్తుంది. ఎందుకంటే ఆ డివిడెండ్సే కదా ఎయిర్ ఇండియా లాంటి భారీ ప్రాజెక్ట్‌లకి అసలు ఫండింగ్ సోర్సెస్. సో, ఇట్ ఈస్ ఎ చైన్ రియాక్షన్ అన్నమాట. ఫైనల్‌గా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే మన యూనివర్సిటీ కరిక్యులమ్ కోసం బ్లూ ప్రింట్. ఇన్ని ప్రాబ్లమ్స్ విన్నాం కదా! మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అని మీరు అడగొచ్చు. ఒక రిసర్చ్ కమిటీగా మన ఫ్యూచర్ గ్రాడ్యుయేట్స్‌ని సేఫ్‌గా ఉంచడానికి మనం ఏం చేయాలి? లెట్స్ సీ థట్. ఇన్ని టెన్షన్స్ మధ్యలో ఇది ఒక గుడ్ న్యూస్ లాంటి నంబరే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం ఆటోమేషన్ వల్ల ఒక 8,50,00,000 ఉద్యోగాలు పోయినా సరే, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 9,70,00,000 కొత్త రోల్స్ క్రియేట్ అవుతాయని ఒక అంచనా. సో, ఆపర్చునిటీస్ ఎక్కడికి పోలేదు. మనం కాన్సంట్రేట్ చేయాల్సింది ఈ కొత్త రోల్స్‌ని ఎలా గ్రాబ్ చేసుకోవాలి? వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మన స్టూడెంట్స్‌కి ఎలా ఇవ్వాలి? ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం ఇక్కడ ఒక క్లియర్ యాక్షనబుల్ బ్లూ ప్రింట్ ఈస్ దేర్. ముందుగా మన టెక్ కోర్సుల్లో ఏఐ ఎథిక్స్, ప్రొడక్ట్ థింకింగ్ తప్పనిసరిగా తీసుకురావాలి. సెకండ్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో కంటిన్యూయస్ లెర్నింగ్ మాడ్యూల్స్ అమలు చేయాలి. థర్డ్, థియరీతో వదిలేయకుండా ఇండస్ట్రీతో డైరెక్ట్ పార్ట్నర్‌షిప్ పెట్టుకొని మాస్ లెవెల్‌లో ఏఐ ట్రైనింగ్ అనేదాన్ని ఇప్పించాలి. ఇది చాలా క్రూషియల్ స్టెప్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం టీసీఎస్ చేసిన పన్నే మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. వాళ్ళు తమ 5.5 లక్షల మంది ఎంప్లాయీస్‌కి బేసిక్ ఏఐలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పైగా 1,00,000 మందికి అడ్వాన్స్డ్ ఏఐలో ట్రైన్ చేసి ఒక పెద్ద బెంచ్ మార్క్‌ని సెట్ చేశారు. ఆలోచించుకోండి. ఒక కార్పొరేట్ కంపెనీ ఇంత పెద్ద స్కేల్‌లో చేస్తున్నప్పుడు మన యూనివర్సిటీలు ఇంకెంత అలర్ట్ అవ్వాలి? సో, ఈ అప్‌స్కిల్లింగ్‌ని మన అకాడమిక్ బేస్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి కదా! సో, ఈ ఎక్స్‌ప్లెయినర్ సెషన్‌ను క్లోజ్ చేసే ముందు ఒకే ఒక ప్రశ్న. అది అందరం కూర్చొని ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. రేపు బయటకు వెళ్ళే మన గ్రాడ్యుయేట్స్ ఈ ఏఐ సునామీలో కొట్టుకుపోయి రీప్లేస్ అవుతారా? లేక ఆ ఏఐనే కమాండ్ చేసి నిర్మించే లీడర్స్ అవుతారా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.
ఈరోజు మనం తీసుకున్న ఈ అకాడమిక్ డెసిషన్సే వాళ్ళ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తాయి. థింక్ అబౌట్ ఇట్.